హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. ఇవాళ వీడియో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రసు మోహన్ వంటిల్లు సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్ వస్తాయి. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇదైతే గిన వెన్స్డే బ్లాగ్ అని చెప్పచ్చు. వెన్స్డే రోజు మొత్తం అంతా ఇంకా నవరాత్రులు ఇలా స్టార్ట్ అవుతున్నాయి కదా అనేసి కొంచెం క్లీన్ చేస్తున్నాను. బూజు కొట్టేసి బెడ్షీట్లు ఇవన్నీ ఇంకా మంత్లీ చేస్తాం కదా అలా అనేసి ఇంకా ఆ రోజుతో కంప్లీట్ అయ్యింటే ఇంకా ఆ రోజు వచ్చేసి మొత్తం అంతా బూజు కొట్టేసాను. ఇంకా అలాగే బెడ్షీట్లు ఇవన్నీ ఉంటే వేసాను. మిషన్ దగ్గరికి ఎందుకు వెళ్ళాను అంటే ప్రతిసారి మా వాడు వెళ్ళి ఆ మిషన్ని నొక్కేసి వస్తాడండి. టైం మార్చేసి వస్తాడు. నేను జిప్పులు వేసి వచ్చినా కూడా ఆ జిప్పులు ఎలా తీసుకుంటాడో ఏమో, పోయేది టైం చేంజ్ చేసేది వచ్చేది. ఇంకా ప్రతిసారి దాన్ని చూసుకునే సరిపోయింది అనమాట. చూసారు కదా ఈ రచ్చ. స్మాల్ బెడ్రూమ్ అంతా క్లీన్ అదే సెల్ఫ్లు అవన్నీ సర్దుతూ ఉన్నాను. బట్టలు ఇవి బుక్స్ ఇవన్నీ పెడుతుంది కదా మా పాప. యాక్టివిటీ సీట్స్ అవన్నీ స్మాల్ బెడ్రూమ్లోనే ఉంటాయి అన్నమాట. మా పాప థింగ్స్ అన్నీ. సో క్లీన్ చేద్దాము, అన్నీ సర్దుదాం, ఎక్కడివి వరలక్ష్మి వ్రతం అప్పుడు చేశాను, ఇంకా మళ్ళీ చేయలేదన్నమాట. అనేసి వెళ్తే చూడండి ఎంత రచ్చ చేసి పెట్టిందో. కాగితాలు ఇవన్నీ ఉంటాయి కదా మొత్తం అన్నీ చించేసి అక్కడ బ్యాగులు ఉంటాయన్నమాట. ఆ బ్యాగులలో వేసేసింది. చిన్నప్పుడు తనకి ఒక బ్యాగ్ కొనిచ్చాను అనమాట. ఆ బ్యాగ్ అక్కడే ఉంటుంది, బాగుందనేసి పడేయాలి అలాగే ఉంచాను అనమాట. సో ఆ బ్యాగులో పెట్టేసి కాగితాలు మొత్తం అన్నీ అలాగే ఉంచేసిందండి. అసలు చూడకుంటే ఇంకెట్లుందో చూడు, ఎంత రచ్చ చేస్తుందో మా పిల్ల. నేను ఏమన్నా అంటాననేసి ఆ బ్యాగులో పెట్టేసి అక్కడ పెట్టిందంట. వచ్చిన తర్వాత అడిగితే ఇలా మొత్తం అంతా కిచెన్ ఇవన్నీ క్లీన్ చేస్తుంటే అప్పుడెప్పుడో కొర్రలు కొనుక్కున్నానండి. కొర్రలతో అన్నం చేసుకుందాం అనేసి. కొర్రన్నము, నెయ్యి ప్లస్ పచ్చి ఎర్రగడ్డ కారం చాలా బాగుంటుంది అనమాట. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను. ఇంకా మళ్ళీ నాకు గుర్తొచ్చిన వరకు మా ఇంట్లో మా అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు అనమాట. అప్పుడు తినేదాన్ని, నాకు అలవాటే అనమాట. తిందామనేసి కొనుక్కున్నానండి. కానీ బాక్స్లలో వేసేసి మర్చిపోయాను నేను. అవి ఈరోజు అన్నీ క్లీన్ చేస్తూ షెల్ఫ్లో అవన్నీ సర్దుతూ ఉంటే బయటపడ్డాయి అన్నమాట ఈ కూరలు. ఇంకా సర్లే అనేసి ఇంక మా వారు నేను తినలేనులే నువ్వే చేసుకొని తిను అంటుంటే, సరే దోశ వేద్దాం ఎట్లయినా మంచిదే కదా కొర్రలు. ఇప్పుడు డయాబెటీస్ షుగర్ ఇలా ఉన్న వాళ్ళకి బియ్యంతో ఇలా దోశలు తినే బదులు కొర్రలు జొన్నలు రాగులతో ఇలా దోశలు వేసుకొని తినచ్చు అనమాట. సో దోశ వేద్దాంలే అనేసి నేనైతే నానబెట్టాను అనమాట. ఆ రోజైతే చాలా పని ఉన్నింది. మ్యాక్సిమం పని అంతా అయిపోయేసరికి 2 అలా అయిపోయిందనమాట. ఇంకా అవి నానబెట్టేసి కిచెన్ మొత్తం అంతా డీప్ క్లీనింగ్ చేశాను అనమాట. ఆ రోజైతే కన్నా ఫ్లాట్ పాము మొత్తం అంతా సోపు సర్ఫ్ వేసేసి మంచిగా క్లీన్ చేసుకున్నాను. ఇంకా ఈ స్నాక్స్ బాక్సులు ఈ బియ్యం బాక్సులు అయితే కన్నా కింద పెట్టేస్తే ఆయన లాగేసుకొని ఎక్కేసి స్టవ్ తిప్పేస్తున్నాడు అనేసి ఇంకా అవి కూడా పైన పెట్టేశాను. సో మొత్తం అంతా క్లీన్ చేసి ఆ రోజు అయ్యేసరికి టైం 2:30 ఆ టైమే అయిందండి. అంతవరకు మా వాషింగ్ మిషన్ రన్ అవుతూనే ఉన్నింది. ఏమవుతుందో ఏమో అని టెన్షన్ అయిపోయింది అనమాట. దగ్గర 4-5 టైమ్స్ వేసాను అనమాట. చాలా బెడ్షీట్లు ఇవన్నీ ఉన్నాయి, ఇంకా బట్టలు ఉన్నాయి అనేసి ఆ రోజు రన్ అవుతూనే ఉన్నింది. మార్నింగ్ 10కి స్టార్ట్ చేశాను. మా పాప మా ఆయన అందరు ఆఫీస్ డ్యూటీకి అందుకు వెళ్ళిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తే 3కి అయిపోయింది ఆ మిషన్ అయితే గిన. చాలా కష్టపడిపోయింది ఆ రోజైతే. ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇవి దోశ పట్టేసుకున్నాను. దోశ బ్యాటర్కి ఎలా కావాలో పట్టేసి పెట్టుకుంటే మనం మార్నింగ్ కల్లా పులిసిపోతుంది అనమాట. పిండి అనేది ఫర్మెంటేషన్ అవుతుంది అనమాట. మంచిగా పొంగుతుంది. ఏం వేయలేదండి, ఓన్లీ కొర్రలు మినపప్పే. మామూలు దోశకి అయితే మనం శనగబ్యాళ్ళు కొంచెం అన్నం మెంతులు అవన్నీ యాడ్ చేస్తాం కదా, అలా ఏం కూడా యాడ్ చేయలేదు. నార్మల్గా కొర్రలు మినపప్పే నానబెట్టాను అంతే. 1/2 కిలోనేమో కొర్రలు, 1 గ్లాసు మినపప్పు వేసాను. చూసారా మార్నింగ్ కల్లా మంచిగా పొంగిందనమాట. పులిసింది అంటారు కదా, పులిసింది అంటాం మేమైతే. అట్లా మంచిగా ఉండిందనమాట పిండి. ఇంకా వీటితో ఈరోజు అయితే హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే వేసాను అనమాట. మార్నింగే ఇంకా దోశ వేసేసాను. బాక్స్కు దొండకాయ ఫ్రై చేసి పప్పుచారు చేసి అన్నం చేశాను. మా పాపకి దొండకాయ ఫ్రై అన్నం, ఇంకా మా వారికి ఇది పప్పుచారు పెరుగు ఇవన్నీ వేసేయాలన్నమాట. సో ఇంకా ఆ రోజు అయితే దోశ వేసాను అనమాట. నేను మామూలుగా ప్లెయిన్ పాప మార్నింగ్ 7:30 కల్లా వెళ్ళిపోతుంది కాబట్టి ఆ పాపకి నార్మల్గా ప్లెయిన్ దోశ వేసేసి పల్లీల చట్నీ ఇచ్చాను అనమాట.
కానీ ఏమనింది కొర్రలు కొంచెం సప్పగానే ఉంటాయండి. అన్నం చేసుకున్నా సరే కొంచెం సప్పగా ఉంటుంది కాబట్టి దాంట్లో కాంబినేషన్ ఎర్రగడ్డ కారం చేసుకుంటారనమాట. సో నార్మల్గా నేను దోశ వేసినట్టే వేసేసి పల్లీల చట్నీ చేసి ఇచ్చానమాట. హాఫే తినింది. మామూలుగా దోశ తనకు చాలా ఇష్టం అనమాట, తింటుంది. హాఫే తినింది. ఏం నాని అంటే చప్పగా ఉంది మమ్మీ అనింది. అంటే బియ్యం దోశ కొంచెం తీయగా అలా ఉంటుంది కదా, దానికి సప్పగా అనిపించిందని హాఫే తినేసి వెళ్ళింది. ఇంకా మా వారికి వచ్చేసి ఇలా ఉల్లిగడ్డ కారం, అదే ఎర్రగడ్డ కారం అంటే పచ్చి ఎర్రగడ్డ, కారం పొడి, సాల్ట్ అంతేనండి. కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసి మొత్తం అంతా దోశ మీద స్ప్రెడ్ చేసి ఆయిల్ వేసి ఇచ్చాను అనమాట మంచిగా. ఇప్పుడు ఆ ప్లెయిన్ దోశ బాగాలేదని మా వారు కూడా మార్నింగ్ టేస్ట్ చేశాడు. అవునే ఏం సప్పగా ఉంది, అందుకే పాప తినలేదు అన్నాడు. సరే అనేసి నేను ఈయనకు వేసేటప్పుడు కొంచెం ఎర్రగడ్డ కారం దంచి మంచిగా నెయ్యి వేసి చేసి ఇచ్చాను అనమాట. చాలా బాగుంది అన్నాడు. ప్లెయిన్ దోశ కంటే కొంచెం ఈ కారం యాడ్ చేసిన తర్వాత టేస్ట్ బాగుందంట. బాగుంది. మార్నింగ్ సప్పగా ఉండింది కానీ ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఎర్రగడ్డ కారం అది కొర్రలు ఎర్రగడ్డ కారం కాంబినేషన్ చాలా బాగుంటుందండి. కొర్రన్నం ఒకసారి ట్రై చేస్తాను, మీకు కొర్రన్నం చేసి పెడతాను. ఇలా చాలా బాగుంది అన్నారు మా వారు అయితే కనుక. బాగుందనేసి మామూలుగా అయితే 2నే తింటారు, ఆ రోజు 2.5 తిన్నాడు అనమాట. ఏ దోశ అయినా సరే 2నే తింటాడు. ఇంకా ఆ రోజు బాగుందని 2.5 తిన్నాడు. ఇంకా ఈ ఎర్రగడ్డ కారం ప్లేస్లో మనము ఇది ఉంటుంది కదా పల్లీల పౌడర్, అది యాడ్ చేసుకున్నా చాలా బాగుంటుంది అనమాట. ఇలా ఆనియన్ ఈ ఎర్రగడ్డ కారం వేసి మా వారికి ఇచ్చాను. తర్వాత నేనైతే కనుక బాగా మంచిగా కొంచెం ఏమంటారు గీ దోశ అంటారు కదా, అలా కొంచెం ఆయిల్ నెయ్యి ఎక్కువ వేసేసి పప్పుల పొడితో అలా కూడా వేసాను. చాలా బాగుండిందండి. ట్రై చేయొచ్చు. తెలియని వాళ్ళు ఉంటే కనుక ఇలా ట్రై చేయండి. ఇది ఫస్ట్ టైం నేను కొర్రలతో ఇలా వేయడము. మామూలుగా అయితే ఎప్పుడన్నా మా అన్నం ఇలా చేసేదాన్ని. ఫస్ట్ టైం నేను ఇలా కొర్రలతో దోశ వేసాను. చాలా మంచిగా అనిపించింది. షుగర్ పేషెంట్లు ఇలా ఉంటారు కదా, కంట్రోల్ కావాలంటే ఇలా కొర్రలతో కానీ రాగులు ఇలాంటి వాటి ప్రిపేర్ చేస్తే చాలా మంచిది. సో ఇంకా నేనైతే కనుక మా వారికి వేసి ఇచ్చిన తర్వాత నేను పప్పుల పొడితో ట్రై చేశాను అనమాట. ఎర్రగడ్డ కారంతో కాకుండా ఇలా మంచిగా పప్పుల పొడి మంచిగా నెయ్యి వేసేసి ఇది కొబ్బెర, తెల్లపప్పులు, తెల్లవాయి, ఉప్పు, కారం ఇవన్నీ మామూలుగా ఫ్రైకి మనం మిక్సీ పట్టుకుంటాం కదా, ఆ పప్పుల పొడి మంచిగా నెయ్యి వేసేసాను. చాలా మంచిగా అనిపించిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సపోర్ట్ చేయండి. బై బై, టేక్ కేర్.